హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్తో మీ ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక్కడ నేను 3 పాయల్స్ పెట్టానండి. పాయల్ 1, 2, 3 మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు రెజోనేట్ అయింది మాత్రమే మీరు వినండి. రెజోనేట్ అవ్వకపోతే దాన్ని మీరు ఇగ్నోర్ చేయండి. టైం స్టాంప్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతానండి. మీకు నచ్చిన పాయల్ని మీ టైం స్టాంప్ బట్టి అక్కడి నుంచి వినొచ్చు. మీరు చూడడమే కాకుండా నా యొక్క రీడింగ్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాల్ని నాకు కమెంట్ బాక్స్ లో కూడా మీరు తెలియజేయండి. పర్సనల్ రీడింగ్స్ ఆర్ ఓపెన్ అండి. మీరు కనుక నాతో పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే 9966225212కి వాట్సాప్కి హాయ్ అని సెండ్ చేయండి. రిమైనింగ్ డీటెయిల్స్ మీకు వస్తాయి. ముందుగా మనం ఎవరైతే పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్తో మనం స్టార్ట్ చేద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది వాళ్ళ పార్ట్నర్తో. ఇక్కడ పార్ట్నర్ అంటే మీ యొక్క వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, మేబీ మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ కూడా అవ్వచ్చు అండి. మీరు ఏదో ఒక పాయల్ 1, 2, 3లో సెలెక్ట్ చేసుకోండి. అలాగే నేను షఫిల్ చేసేలోగా మీరు వాళ్ళ నేమ్ కూడా తలుచుకోండి. అప్పుడు మనకి ఇంకా రీడింగ్ కరెక్ట్ గా రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ద వరల్డ్ కార్డ్ మంచి కార్డ్ వచ్చిందండి. స్టార్టింగే ద లవర్స్, Sun card, Judgment, the Emperor. పాయల్ 1 వాళ్ళకి అన్ని పాజిటివ్ కార్డ్స్ ఉన్నాయండి. యాక్చువల్గా ఇక్కడ మనకి లవర్ కార్డ్ వచ్చింది. స్టార్టింగే మేబీ మీరు ఒక మంచి హెల్దీ రిలేషన్షిప్లో ఉన్నారండి. మీరు మీ ప్రేమించే వ్యక్తులు ఎప్పుడు మీతోనే ఉంటారండి. మీరు ఎప్పుడు మంచి మంచి డెసిషన్స్ అనేవే తీసుకుంటారు. అలాగే ఇతను మేబీ షీ ఆర్ హీ వీళ్ళు ఏంటంటే మీ సోల్మేట్స్ కూడా కావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉందండి. ఈ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది అనేది కాదు, ఎప్పటి నుంచో కూడా ఉంది. ఏదో జన్మల సంబంధం అంటారు చూడండి, అలాంటి రిలేషన్షిప్. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని యొక్క ఇష్యూస్ వల్ల మీ మధ్యన ఏవో కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నట్టున్నాయండి. అంటే ఇద్దరికి ఈగో క్లాషెస్ అవి రావడం అలాంటివి కూడా జరిగినట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఏవో స్మాల్ ఇష్యూస్ వల్ల ఇద్దరు కూడా సెపరేట్ అయ్యారన్నట్టు ఇక్కడ కార్డులో అనిపిస్తుందండి. కాకపోతే ఇక్కడ మనం చేసిన వాటికి మనకు తగ్గ ఫలితాలు అనేవి వస్తాయి. మనుషులు అన్న తర్వాత ఏవో మిస్టేక్స్ అనేవి చేస్తూనే ఉంటారు. మనం 100% కరెక్ట్ అని చెప్పలేము. అలాగే అవతల వాళ్ళు కూడా 100% రాంగ్ అనేది మనం చెప్పలేమండి. అసలు ఈ యొక్క పర్సన్ తో ఏంటంటే మీ లైఫ్ అనేది చాలా పాజిటివ్ గా అనేది ఉందండి. ఇక్కడ సన్ కార్డ్ అనేది కనిపిస్తుంది. వీళ్ళతోని మీ యొక్క ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. మీరు చాలా బాగా లైఫ్ లోని షైన్ అనేది అవుతారు. వీళ్ళు మీకు ఏంటంటే ప్రతి ఒక్క మూమెంట్ లో కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. ఒక జాబ్ విషయంలో కానీ, మీ యొక్క కెరియర్, లేకపోతే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా కూడా మీకు సపోర్ట్ ఇస్తారు. అలాగే మెయిన్ ఎమోషనల్ అండ్ మోరల్ సపోర్ట్ కూడా మీకు ఇస్తారండి. ప్రతి అడుగులో కూడా మీకు తోడుగా ఉంటారు. దానివల్ల మీరు జీవితంలోని ఏవైనా ఫుల్ఫిల్ చేయలేని విషయస్ ఉన్నా సరే వాటిలన్నింటిని కూడా మీరు కంప్లీట్ అనేది చేయగలుగుతారండి. వీళ్ళతో ఉంటే మీరు అసలు లైక్ ఏ చైల్డ్ అనేది మారిపోతారండి. మీ యొక్క సెలబ్రేషన్స్ అన్నీ కూడా వీళ్ళతో అనేది కూడా ముడిపడి ఉన్నాయి. మీరు చేయాల్సిన పని అనేది మీరు చేయండి. తప్పకుండా మీ లైఫ్ లో అనేది మంచి మంచి చేంజెస్ అనేది వస్తాయండి. మేబీ మీరు ఇంకా చాలా ప్రోగ్రెస్ అనేది కూడా అవుతారు కెరియర్ ఆస్పెక్ట్ లోని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 50,000 అలా శాలరీ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ గా నేను చెప్పాను. కానీ మీ పార్ట్నర్ యొక్క సపోర్ట్ తోని మీరు ఏమవుతుందంటే మీరు ఇంకా గ్రో అవుతారు, ఇంకా ముందుకనేది వెళ్తారు. మీ కెరియర్ లోనే ఏ స్టేజ్ కి వెళ్ళాలనుకుంటే ఆ స్టేజ్ కి అనేది వెళ్తారండి. మేబీ వీళ్ళు ఏంటంటే మీరు
మ్యారీడ్ పీపుల్ అవ్వచ్చు, అన్మ్యారీడ్ పీపుల్ అవ్వచ్చు, కానీ మీ పార్ట్నర్ అనేవాళ్ళు మీకు ఎప్పుడు సపోర్ట్ అనేది ఇస్తారండి. మ్యారేజ్ అయిపోయి మనం ఇంట్లో ఏం ఉన్నాము, మనం ఏం సాధించగలము అనేది అనుకోవద్దండి. ప్రపంచం చాలా పెద్దది, మన చుట్టూ ఆపర్చునిటీస్ కూడా అనేవి ఉంటాయి. కాకపోతే సరైన ఆపర్చునిటీస్ మనమే గుర్తించము, లేకపోతే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని కూడా ఆలోచించి మన యొక్క గ్రోత్ ని మనమే తగ్గించుకుంటామండి. అసలు ఆ ట్రై అనేది మనం చేయకపోవడం వల్లే అలా అవుతుంది. అసలు ముందు ఏదైనా చేస్తేనే కదా మనం సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనే విషయం అనేది మనకు తెలుస్తుంది. మనకు మనం ఒక ఛాన్స్ అనేది లైఫ్ లో అనేది ఇచ్చుకుంటేనే కదా మనం ఏదైనా చేయగలం అనేది మనకు అనేది తెలుస్తుంది. అలాగే మీరు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ కూడానండి. మీరు లైఫ్ లో ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీస్ అనేది మీరు తీసుకుంటారు. దేనికనేది కూడా మీరు వెనకంజ అనేది వెయ్యరు. అంటే మీరు ఏదో పనిలో పడేసి మన రెస్పాన్సిబిలిటీస్ వదిలేద్దాం, ఈ పని చేస్తున్నాం కదా అన్ని పనులే మనమే ఎందుకు చేయాలి ఏంటి అని అలాంటి థాట్స్ కూడా ఉండవండి మీకు. అలాగే మీ పార్ట్నర్ కూడా చాలా కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్ అండి. ఇన్ కేస్ మీరు మ్యారీడ్ అయ్యుండి మీ మధ్యన ఏమైనా డిస్ప్యూట్స్ కనుక వచ్చినట్టయితే వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ పార్ట్నర్ అనే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా బెస్ట్ పార్ట్నర్ కూడా. చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఏమైనా దూరం అయితే మీరు ప్యాచప్స్ అనేవి చేసుకోండి. అదే మీరు ఒక రిలేషన్షిప్ లో ఉండి ఇంకా మేబీ మ్యారేజ్ చేసుకుందాం ఫ్యూచర్ లోని కానీ కరెక్టా రాంగ్ అనే విషయం కోసం ఆలోచించి డైనమాలో అనేది ఉండద్దండి. వాళ్ళు మీకు చాలా కరెక్ట్ పార్ట్నర్, కరెక్ట్ పర్సన్. ఏవో కొన్ని డిస్టర్బెన్స్ వల్ల లేకపోతే ఏదైనా ఒక థర్డ్ పార్టీ ఇష్యూస్ వల్ల మీకు వాళ్ళకి మధ్యన కాన్ఫ్లిక్ట్స్ అనేవి వచ్చి ఉండొచ్చు. మీరు ఎలా హర్ట్ అవుతున్నారో వాళ్ళు కూడా అలాగే హర్ట్ అవుతున్నారు. కానీ వీళ్ళతో ఫ్యూచర్ అనేది మటుకు చాలా బాగుంటుంది. మీరు ఇటువంటి పార్ట్నర్ అయితే మటుకు వదులుకోకండి. దీనికోసం ఇంకొన్ని కార్డ్స్ కూడా తీద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయిల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేవి పోయి వాళ్ళ ఫ్యూచర్ ఇంకా హ్యాపీగా అవ్వాలి అంటే ఎంత టైం పడుతుంది, అసలు ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతాయో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. పాయిల్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సార్ట్ అవుట్ అవుతాయి. ద మెజిషియన్. మీరు ఏం చేయాలనుకుంటే అది చేయగలరండి. ఇక్కడ ఏంటంటే మీరు అన్ని విషయాలు మీకు తెలుసు, కాకపోతే కొన్ని విషయాల వల్ల మీకు హోల్డ్ చేస్తున్నాయి. మీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి, ఇష్యూ ఏంటి అనేది కూడా తెలుసండి. మీరు ఏదనుకుంటే అది కూడా సాధించగలరు. కాకపోతే మీరు కొన్ని ఈగో వల్ల కూడా ఒక స్టెప్ బ్యాక్ అనేది వేస్తున్నారు. దానివల్ల కూడా మీ రిలేషన్షిప్ లో అనేవి ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. కాబట్టి మీరే ముందుగా ఫార్వర్డ్ వేసి ఒక స్టెప్ అనేది ముందుకేస్తే మీ ప్రాబ్లమ్స్ అనేవి సార్ట్ అవుట్ అవుతాయండి. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు డూ ఎనీథింగ్ యూ వాంట్. మీ దగ్గర అన్నీ ఉన్నాయి. మీరు ఏం చేయాలనుకుంటే అది మీరు చేయగలరండి. మీరు ఏం సాధించాలనుకుంటే అది కూడా సాధించగలరు. ఇక్కడ మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీ యొక్క పార్ట్నర్ కూడా చాలా పాజిటివ్ పర్సన్ కాబట్టి తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీరు ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తే గ్యారంటీగా మీ ప్రాబ్లమ్స్ అనేవి కూడా సాల్వ్ అవుతాయి. అలాగే మీ పార్ట్నర్ మీకోసం అసలు కరెంట్లీ ఎలా ఫీల్ అవుతున్నారో కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయిల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ అసలు వీళ్ళ కోసం ఏం ఫీల్ అవుతున్నారు. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పుడు చూస్తే అప్పుడే ఇది మీకు వర్తిస్తుంది. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓకే, 6 ఆఫ్ పెంటికల్స్. కరెక్ట్. ఎవ్రీ బ్లెస్సింగ్ యూ గివ్ యూ విల్ ఈవెన్చువల్లీ బి రిటర్న్ టు యూ. మనం ఇచ్చినవన్నీ ప్రతిదీ మనకి రిటర్న్ అయ్యి వస్తాయండి. మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి మీకు ఏంటంటే ఒక ప్రపోజల్ అనేది కూడా చేయాలనుకుంటున్నారండి. కాబట్టి మీరు పేషెన్స్ గా ఉండండి. మళ్ళీ మీ పార్ట్నర్ తోనే ఏమైనా ఇష్యూస్ అంటే స్మాల్ ఇష్యూస్ పెద్దవని కాదు. కాకపోతే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టెప్ మీరు వేసి సార్ట్ అవుట్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ప్రాబ్లమ్స్ వాటంతటవే సాల్వ్ అవుతాయి. వీళ్ళతో ఫ్యూచర్ మటుకు మీకు చాలా బాగుంటుందండి. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్ ని షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కమెంట్ బాక్స్ లో కూడా తెలియజేయండి. మనం ఎవరైతే పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్
వాళ్ళ పార్ట్నర్తో వాళ్ళ ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది. ఇక్కడ పార్ట్నర్ అంటే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, మేబీ మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ కూడా అవ్వచ్చు అండి. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, టెన్ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, సెవెన్ ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ ఎక్కువగా ఏంటంటే స్వాట్స్ ఎనర్జీ అనేది మనకు వచ్చిందండి. ఇందులో ఏంటంటే వీరు అనే వాళ్ళు చాలా ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్స్ అండి. వాళ్ళు పనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయి. ఒకటి క్వీన్ ఆఫ్ స్వాట్స్ వచ్చిందండి, నెక్స్ట్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చిందండి. అంటే లైక్ ఎవరైతే వాళ్ళు, ఒకటి మీరు అయితే మేల్ అవ్వచ్చు, కింగ్ అవ్వచ్చు, ఫీమేల్ అయితే క్వీన్ అవ్వచ్చు, బోత్ అన్నమాట. 2 ఉన్నాయి. ఇక్కడ ఎవరికి ఎవరు తగ్గరండి. ఇద్దరు కూడా ఈక్వల్ ఎనర్జీ అనేది కలిగి ఉన్నారు. ఏంటంటే ఒకరి నుంచి ఒకరు కూడా ఏంటంటే జీవితంలో ముందుకెళ్ళడం కోసం కష్టపడి చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి నేర్చుకోవడానికి కూడా షేమ్ గా అనేది మీరేం ఫీల్ అవ్వరు. ఎందుకంటే మనం వేరే వాళ్ళ నుంచి కూడా నేర్చుకోవడం వల్ల మన యొక్క స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి అనేది కూడా మీరు నమ్ముతారండి. అలాగే మిమ్మల్ని మీరు కూడా ఏ విషయంలో అనేది కూడా డౌన్ అనేది చేసుకోవద్దు. లేకపోతే మనకన్నా అవతల వాళ్ళు ఏమైనా తెలివైన వాళ్ళేమో అని చెప్పేసి మనం ఒక్కోసారి అనుకుంటాం, కానీ అదంతా మన యొక్క ఫీలింగ్ అండి. అంతే తప్ప పక్క వాళ్ళు ఏమీ మనకన్నా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ కాదు. కొందరు ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీస్ తగ్గించుకోవడానికి పక్క వాళ్ళని డామినేట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరిలో కూడా మీకు అబద్ధాలు ఆడడము, లేకపోతే ఏదైనా కన్నింగ్ గా చేయడము, అంటే క్లియర్ గా ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే షుగర్ కోటెడ్ వర్డ్స్ అనేవి మీకు రావండి. స్కై ఈస్ బ్లూ, మై లవ్ ఇస్ యూ అలాంటివన్నీ చెప్పడం, అలాగా ప్యాంపరింగ్ ఎక్కువగా చేయడం అలాంటివన్నీ మీకు రావు. మీరు ఎక్కువగా రెస్పాన్సిబుల్ గా ఉండడానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ యొక్క రిలేషన్షిప్ లో ఏంటంటే మీరు అంటే స్టిక్ ఆన్ అయ్యాం. కమిట్మెంట్ అంటే కమిట్మెంట్. మేబీ నెక్స్ట్ ఇయర్ మనం మ్యారేజ్ చేసుకుందామంటే చేసుకుందాము, అంత కమిట్మెంట్ తో అనేది మీరు ఉంటారండి. కాకపోతే ఇక్కడ ఇద్దరు కూడా ఈక్వల్ గా ఉన్నారు. ఫెమినిన్ ఎనర్జీ ఎలాగుందో మాస్కులిన్ ఎనర్జీ కూడా అలాగే ఉందండి. 2 ఈక్వల్ గా ఉన్నాయి. దాని వల్ల కూడా అప్పుడప్పుడు మీ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా మీ ఇద్దరులో ఎవరో ఒక్కరు కూడా 1% కూడా తగ్గరండి. అది ఏ విషయంలోనే అవ్వచ్చు. మీ లవ్ చూపించడంలో కూడా మీరు అలాగే ఉంటారు. నెక్స్ట్ మీ ఫైటింగ్ విషయంలో కూడా అలాగే ఉంటారండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాలు అనేది ప్రెజర్స్ అనేవి ఉన్నాయండి. మేబీ మీ రిలేషన్షిప్ లో కాకుండా వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఆఫీస్ విషయంలో కూడా ఎక్కువ బర్డెన్స్ అనేది మీరు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఉన్న బర్డెన్ కన్నా మోర్ గా ఎక్కువగా ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అవడం వల్ల కొన్ని విషయాలు మనం హ్యాండిల్ చేయాల్సినవి కాకపోయినా సరే వాటి పట్ల మీరు ఇంకా ఎక్కువగా మోర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఓవర్ బర్డెన్ అనేది అవుతున్నారండి. డే అండ్ నైట్ మీరు ఎక్కువగా వర్క్ చేయడము, మీ యొక్క రిలేషన్షిప్ అనేది దీనివల్ల నెగ్లెక్ట్ అవ్వడం కూడా జరుగుతుందండి. ప్రయారిటీ ఎక్కువగా ఏంటంటే వర్క్ ప్రయారిటీ అనేది మీకు బాగా పెరిగిపోయింది. ఇంకా కెరియర్ లో ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా సాధించాలి అన్న దీని మీద అవుతున్నారు. కాకపోతే ఇక్కడ రిలేషన్షిప్ నెగ్లెక్ట్ అవుతుంది అన్న విషయం అనేది మీరు అంతగా పట్టించుకోవట్లేదండి. ఇది మనకి ఏంటంటే జీవితం మనం ఏమిస్తుందో ఏంటనేది పొందిన దీన్ని బట్టి, దాంట్లో ఉన్న దీని బట్టి మనం ఏదైనా అనేది తయారు చేసుకోవాలండి. అంతేకాకుండా దాన్ని ఇంకా ఏదో చేసేద్దాం అనుకుంటే ఇంకా ఉన్నది కూడా మనం మిస్ అవుతాం. ఫస్ట్ మనం ఉన్న దీనికి మనం గ్రాటిట్యూడ్ గా ఉండాలి. అసలు మీ లైఫ్ లో ఉన్న పార్ట్నర్ అంటే బెస్ట్ పార్ట్నర్. మీరు అవతల వాళ్ళకి వంక అనేది పెట్టడానికి ఏమీ లేదు. కానీ మీరు ఓన్లీ ఓకే ఉన్నారు కదా అని చెప్పేసి కొన్ని విషయాల్లో ఏంటంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కింద తీసుకోవడం వల్ల కూడా రిలేషన్షిప్ అనేది బాగా డిస్టర్బ్ అనేది కూడా అవుతుందండి. ఇంకా 7 of Swords కూడా వచ్చింది. మనం అనుకునేటట్టే ఒక్కోసారి కొన్ని మనం చేసిన పనులు అనేవి నిజంగా కరెక్ట్ అయినా మనం ఏ ఒక్క ఆలోచన లేకుండా చేస్తున్నామా లేదా కొంచెం సెల్ఫిష్ గా చేస్తున్నామా అనే విషయం కూడా ఆలోచించుకోవాలండి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు కూడా ఓవర్ రియాక్ట్ అయిపోవడము, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడము, నేను ఎలా చేస్తే సేమ్ అనమాట యాజ్ ఇట్ ఈజ్ గా అవతల వాళ్ళు అలాగే థింక్ చేయాలనుకోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా జనరేట్ అనేది అవుతుంది. సేమ్ ఇద్దరు ఒకేలా థింక్ చేస్తారు కాబట్టి మీరులో ఎవ్వరు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి
చేసుకోవడానికి అనేది చూడట్లేదండి. అందుకే రిలేషన్షిప్ అనేది డిస్టర్బ్డ్ గా ఉంది. ఇక్కడ మనం ఏదో బ్రేకప్ చెప్పేద్దాము, వదిలేద్దాము అలాగా సిచ్యువేషన్స్ అయితే లేవు. కానీ ఎప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదులుకోరు. కాకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల కూడా మనం ఏంటంటే ఫోకస్ చేయలేం. హ్యాపీగా ఉండాల్సిన మూడ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అస్తమానం నెగిటివ్ థాట్స్ తో అనేది మనకు వస్తుంది. అసలు మీ యొక్క పార్ట్నర్ కి మీకు ఉన్న ఈ ఇష్యూస్ అనేవి ఎప్పుడు సార్ట్ అవుట్ అవుతాయి, ముందుగా ఎవరు ఫస్ట్ స్టెప్ అయ్యాలనేది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ కి ఉన్న మధ్య ఇష్యూస్ ఎప్పుడు సాల్వ్ అవుతాయి. Two of Wands. ఓకే, యువర్ డెసిషన్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ ఇయర్, నథింగ్ ఎల్స్. కార్డు కూడా కరెక్ట్ గా వచ్చిందండి. మన యొక్క నిర్ణయాలే మనకి ఏంటంటే మనం ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే మన భవిష్యత్తు మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఒక మంచి డెసిషన్ అనేది తీసుకొని మీరు అనే వాళ్ళు ముందుకనేది వెళ్ళాలండి. ఇక్కడ మీరే ఒక ఫస్ట్ స్టెప్ అనేది వేస్తే, అంటే అవతల వాళ్ళు ఏదో చెప్తారులే ఏదో చేస్తారులే అని చెప్పేసి కాకుండా ఒక మంచి నిర్ణయం అనేది మీరే తీసుకొని ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు ఏమైతే అనుకుంటున్నారో దాన్ని మీ రిలేషన్షిప్ లోని కానీ కెరియర్ లో కానీ మీరు అనే వాళ్ళు సాధించగలుగుతారు. మీ మీద అసలు మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటనేది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో నా యూఎస్ వాళ్ళ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ద హై ప్రీస్టెస్. ఓకే, వెన్ ఐ డౌట్ యూ ఫస్ట్ గట్ ఫీలింగ్ కెన్ ఆల్వేస్ బి ట్రస్టెడ్. మీరు చాలా తెలివైన వాళ్ళు, ఏదైనా ఆలోచించి చేస్తారు. మీ ఇంట్యూషన్ పవర్ కూడా చాలా హైగా ఉంది. చాలా మీరు అనేవాళ్ళు చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ అనే మీ పార్ట్నర్ అనేవాళ్ళు ఫీల్ అవుతున్నారండి. మీరు తెలివైన వాళ్ళు అని వాళ్ళకి ఆల్రెడీ తెలుసండి. మీరు ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా బోత్ ఇద్దరికి కూడా వర్తిస్తుంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని తక్కువ చేయడం కానీ ఇంకేదో అంటే నెగ్లెక్ట్ చేయడం అనేది కొంచెం జరుగుతుంది. అది కూడా మీ మీద ప్రేమ లేక కాదు, జస్ట్ వర్క్ ప్రెషర్ వల్ల అలా జరుగుతుంది. కాబట్టి మీరే ఒక స్టెప్ ఫార్వర్డ్ అనేది వేసి మీ పార్ట్నర్ ని తో ఏమైనా థింగ్స్ ఉన్నాయా అనేసి కూడా అడిగేసి సార్ట్అవుట్ చేసుకోవడానికి అనేది ట్రై చేయండి. మీకు గనక నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్ ని షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కూడా నా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయల్ 3 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్ వాళ్ళ యొక్క ఫ్యూచర్ వాళ్ళ పార్ట్నర్తో ఎలా ఉండబోతుంది? కింగ్ ఆఫ్ వాండ్స్. ఇందాక కూడా కింగ్ కార్డ్ వచ్చింది, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, ఇప్పుడు కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇందులో 2 కింగ్ కార్డ్స్ వచ్చాయి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది. కింగ్స్ క్వీన్స్ ఏనండి అందరూను. 6 of Wands. Eight of Wands. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. మనీ విషయంలోనే వెల్త్ విషయంలోనే అనేది అయితే మీకు అసలు ఏ ఇష్యూస్ అనేవి లేదండి. కాకపోతే ఇక్కడ మనీ అంటే ఓన్లీ సక్సెస్ అంటే ఓన్లీ ఆల్ అబౌట్ మనీ ఒకటే కాదండి, హ్యాపీనెస్ కూడా. అది కూడా ఉన్నప్పుడు మాత్రమే మనం అనే వాళ్ళం కంప్లీట్ గా జీవితంలోనే ఏదో సక్సెస్ అనేది మనం సాధించినట్టు అనేది అవుతుంది. నెక్స్ట్ మన క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. సేమ్ ఒకవేళ మీకు కనుక రిజోనేట్ అయితే ఒకసారి పాయల్ 2 కూడా చూడండి. ఎందుకంటే అందులో కూడా క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. ఇది ఏంటంటే ఎవరు మనం ఏది సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదండి. జీవితంలోనే ప్రతిదీ పొందే ఇది ప్రతి ఒక్క విషయాన్ని పొందే అంత అర్హత కూడా మీకు ఉందండి. కాబట్టి ఏ విషయంలో కూడా మీరు సాక్రిఫైజెస్ అనేది చేయాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కింగ్ ఆఫ్ వాండ్స్ కూడా వచ్చింది. షైన్ యువర్ ఇన్నర్ క్యాండిల్ లైట్ బ్రైట్ యూ ఫర్ ఎనీ అదర్స్ టు ఫాలో. అంటే చాలా మంది మిమ్మల్ని ఫాలో అవ్వాలని కూడా అనుకుంటూ ఉంటారండి. ఇక్కడ మీ పార్ట్నర్ మేబీ మీ పార్ట్నర్ అవ్వచ్చు, మీరు అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే బోత్ 2 కింగ్ యొక్క క్వాలిటీస్ మీలో ఉన్నాయండి. ఒక కింగ్ ఒక క్వీన్ బ్యాలెన్స్. కానీ ఇక్కడ ఏంటంటే డబల్ కింగ్స్ కనిపిస్తున్నారు. అంటే చాలా మోర్ క్వాలిటీస్ కలిగిన పర్సన్ అనమాట. అంటే మనం ఒక చిన్న తప్పు కూడా ఎంచాల్సిన అవసరం లేదు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే
ఎప్పుడు కెరియర్ కోసం ఆలోచిస్తారు. ఫ్యామిలీకి వీళ్ళు చాలా మంచి ప్రొవైడర్. వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడతారు. ఎర్నింగ్స్ బాగా సంపాదిస్తారు. వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రతి ఫెసిలిటీ కూడా మీకు కూడా ఉండాలి అనేది కూడా, అంటే మీరు అడగకుండానే అన్ని మీకు సమకూర్చాలన్న ఉద్దేశంతోనే ఉంటారండి. ఫ్యామిలీ మీరనే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీకి కానీ రిలేటివ్స్ కూడా ఎప్పుడు ఫైనాన్షియల్ విషయంలోనే ఒక సపోర్ట్ అనేది ఇస్తారండి. అవతల వాళ్ళు అడగకుండానే వాళ్ళకి హెల్పింగ్ అనేది కూడా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. ఒక సక్సెస్ అనేది ఉందండి. ఇక్కడ మీ యొక్క కెరియర్ విషయంలోని సక్సెస్ అనేది మీరు సాధిస్తారు. జీవితంలోనే మీరు ఒక ఉన్నతమైన వ్యక్తి కింద ఎదుగుతారు. మిమ్మల్ని ఏంటంటే చాలా మంది కూడా ఫాలో అనేది చేస్తారండి. ఇది ఏంటంటే లైక్ ఇక్కడ మన కింగ్ క్వీన్ కార్డ్స్ ఎలా వచ్చాయో అలాగే ఏదైనా ఒక రాజ్యాన్ని మనం జయించుకొని వస్తే మిగతా వాళ్ళందరూ మనల్ని ఎలా ఫాలో చేస్తారు, ఎలా సెలబ్రేషన్స్ చేస్తారో అలా ఉందండి. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే రాజుల కాలం కాదు కాబట్టి మనం ఇక్కడ కెరియర్ లో కనుక మీరు సక్సెస్ అవడం, లేకపోతే ఇక్కడ మీరు ఏదైనా సోషల్ మీడియాలో గనక మీరు గనక రాణిస్తూ గనక ఉండేటట్టయితే మీకు బాగా ఫాలోవర్స్ అనేది పెరగడం, మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఆ దారిలో ముందుకు వెళ్ళడం కూడా అవుతుందండి. మీరు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా మీరు చేస్తారు. మీ యొక్క దారిలో ఎక్కువ మంది నడవడానికి కూడా ఉంది. ఇక్కడ మీ పార్ట్నర్ అనే వాళ్ళు కూడా చాలా సపోర్టివ్ అండి. ఇంట్లో పార్ట్నర్ సపోర్ట్, మేబీ మీరు మ్యారీడ్ అయ్యి ఉంటే పార్ట్నర్ సపోర్ట్ లేనిది అనేది మనం ఏమీ సాధించలేమండి. అలా ఉంటేనే మనం ఇంకా బాగా గ్రో అవుతాము, జీవితంలోని ఏదైనా సాధించగలుగుతాం. ఇన్ కేస్ మీరు అన్మ్యారీడ్ అయినా ఒక రిలేషన్షిప్ లో ఉన్నా సరే వాళ్ళు ఎప్పుడు మీకు సపోర్టివ్ గా ఉంటారండి. మీ ఫ్యామిలీ పేరెంట్స్ ఎంత సపోర్టివ్ గా ఉంటారో మీ యొక్క పార్ట్నర్ కూడా అంతే సపోర్టింగ్ గా ఉండి మీ జీవితంలో ప్రతి సక్సెస్ వెనక మీతో అనేవాళ్ళు, వీళ్ళు అనేవాళ్ళు ఎప్పుడు కూడా తోడుగా అనేది ఉంటారు. కానీ ఇక్కడ 8 ఆఫ్ వాండ్స్ కూడా వచ్చింది. చిన్న నెగిటివిటీ కూడా ఉంది. ఇక్కడ మీకు మీరే ఒక్కోసారి ఏంటంటే అంతా బంధించేసుకొని ఏంటి ఇలా అయిపోయింది అన్న చిన్న డిప్రెషన్ లో కూడా వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉందండి. అంటే ఒక్కోసారి మోర్ సక్సెస్ ఉన్నా సరే ఎందుకో మనకి లోన్లీనెస్ అనేది కూడా మనకి అనిపిస్తూ ఉంటుంటది. కాబట్టి అలాంటి లోన్లీనెస్ కి, డిప్రెషన్ కి అనేది మీరు అనే వాళ్ళు గురి కాకుండా ఉండండి. లైఫ్ లో ఒక్కోసారి చిన్న చిన్న ఇష్యూస్ అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. కానీ వాటిని ఎలాగైనా సరే మనం ఆలోచించుకొని ధైర్యంగా మనం ముందుకనేది వేయాలండి. స్టెప్ అనేది బ్యాక్వర్డ్ అయ్యక్కర్లేదు. సక్సెస్ ఉన్న వాళ్ళ చుట్టూ మనుషులు చేరుతారు. అలాగే మనల్ని కిందకి లాగడానికి కూడా చాలా మంది ప్రయత్నం కూడా చేస్తారు. ఇక్కడ మీ యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే మీ పార్ట్నర్ అండి. మీ పార్ట్నర్ అనే వాళ్ళు తోడుగా ఎప్పుడు మీతో ఉండి ఎప్పుడు మిమ్మల్ని కింద పడకుండా చాలా జాగ్రత్తగా అనేది చూసుకుంటారు. ఇక్కడ పార్ట్నర్ తో కాకుండా కెరియర్ లో మీకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవి ఎప్పుడు సార్ట్ అవుట్ అవుతాయో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే 3 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ మైండ్ లో ఉన్న చిన్న చిన్న డిస్ప్యూట్స్, కెరియర్ విషయంలోనే వచ్చిన స్ట్రగుల్స్ ఎప్పుడు సార్ట్ అవుట్ అవుతాయి. ఓకే, 3 ఆఫ్ పెంటికల్స్. వాట్స్ ద సేయింగ్ టీమ్ ఫర్ ద స్పెల్ వర్క్? 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. ఇక్కడ మీరు ఏంటంటే టీం వర్క్ అనేది చేయండి. మీరు ఒక్కలే తీసుకొని ఆ ప్రెజర్ విషయంలోని ఎక్కువగా వర్క్ విషయంలోనే ప్రెజరైజ్ అవ్వకుండా ఒక టీం అనేది మెయింటైన్ చేసుకొని మీ యొక్క కొన్ని వర్క్స్ అనేవి టీం కూడా అసైన్ చేస్తూ ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు వర్క్ ప్రెజర్ అనేది తగ్గుతుంది. మీరు ఇంకా కెరియర్ లోనే బాగా ముందుకు వెళ్ళి గ్రో అనేది అవ్వగలుగుతారు. మీరు అనుకున్న సక్సెస్ ని జీవితంలోనే బాగా సాధించగలుగుతారు. మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో మేము చూద్దాం. జస్ట్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూస్ 3 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. ద హెరోఫెంట్ వచ్చిందంటే రెడీ బట్ ఇట్ డస్ హ్యావ్ టు బి ఎవ్రీథింగ్. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే చాలా పద్ధతి గల వ్యక్తి అండి. అలాగే మీ మీద వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కూడా ఏంటంటే మీరు ప్రతిదీనికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ట్రెడిషన్ కి, వాల్యూస్ కి విలువలు ఇస్తారు. మీరు ఒక మంచి వాల్యూస్ ఉన్న పర్సన్ అనేసి అనుకుంటున్నారండి. మీ పార్ట్నర్ కి మీ మీద చాలా పాజిటివ్
ఫీలింగ్ అనేది ఉందండి. లైక్ అంటే మీరు వాళ్ళ పార్ట్నర్ అవ్వచ్చు, కానీ వాళ్ళు మిమ్మల్ని లైక్ మెంటర్గా కూడా అనుకుంటారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏవైనా కావాలనుకున్నా సరే మిమ్మల్ని అడిగేసి తెలుసుకొని వాళ్ళు వాళ్ళ కెరియర్లోనే ముందుకనేది వెళ్తారండి. వాళ్ళ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటారండి. లైక్ ఏ మెంటర్, టీచర్ వాళ్ళ దృష్టిలో మీరు. వాళ్ళు ఒక్కోసారి అనుకుంటారు కానీ ఒక్కోసారి మీ దగ్గర వాళ్ళే స్మార్ట్, నేను మీకన్నా అలా అంటారు కానీ మీరు వాళ్ళకన్నా తెలివైన వాళ్ళని వాళ్ళకి తెలుసండి. కాకపోతే ఏదో మిమ్మల్ని ఏడిపించడానికి, ఆట పట్టించడానికి అలా అంటారు. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్ అనేది షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని నా కమెంట్ బాక్స్లోని కూడా తెలియజేయండి. పర్సనల్ రీడింగ్స్ ఆర్ ఓపెన్ అండి. 9966225212కి మీరు వాట్సాప్ చేయండి. Be positive, stay healthy. Bye.